2 దినాల పాటలు, మంచి చక్కని పాటలు ప్రభు ఇచ్చావు తండ్రి. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇప్పుడు మరి ముఖ్యంగా నీ దాసురాల్ని ప్రభు వాక్య లేఖనం బాగా చెప్పుకోవచ్చుండగా తండ్రి, మంచి స్వరాన్ని ఇచ్చి మంచిగా ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి ఆత్మీయ నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. నీ చిలువ సాహన మరుగు చేస్తున్నా ఆయన. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పాటలు పాడబోయే మా సహోదరులందరికీ మంచి తండ్రి స్వరాన్నిచ్చి ప్రభు అందరూ కలిసి పాడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. మీరు దయగల దేవుడో తండ్రి. నీ ప్రేమ ఎంత అపారమైంది ప్రభు. నీ ప్రేమ అంతటిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన మా కుటుంబంలో అందరిని బట్టి నాయన ఒక సంఘము నాయన ఒక కుటుంబం అయిపోయింది. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ వచ్చిన వారిని బట్టి ఒక్కొక్కరు పరీక్షించుకొని వాక్యానుసారంగా జీవించే వారికి సిద్ధపరచమని మా ప్రభు అయిన క్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ. పాటలు పాడే సహోదరులు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. పాట సంఖ్య 2, మన పాటల ప్రతిలో నుండి పాట సంఖ్య 2. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. పాట సంఖ్య 2 మన దగ్గర ఉన్న ప్రతులలో నుండి పాట సంఖ్య 2. ప్రైజ్ లార్డ్. పాట సంఖ్య 2. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము శక్తి కలిగినట్టి నామమిది. ఇహ పరమున మేలైన నామము శక్తి కలిగినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతానున్ పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. సైతానున్ పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. జయముందెదము ఈ నామమున. జయముందెదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షించలోకమునకే తెంచిన నామమిది. నశించు పాపుల రక్షించలోకమునకే తెంచిన నామమిది.
స్తోత్రమే. శోధన గదల కష్ట సమయాన ఓదార్చినాడు పునామమిది. శోధన గదల కష్ట సమయాన ఓదార్చినాడు పునామమిది. ఆటంకము తీసివేయు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. మరొక పాటగా పాట సంఖ్య 14. పాట సంఖ్య 14. మనమేసుని వారలము తన వారిగానే ఎందుము. మార్చి 1, 3, 5, 6 1, 3, 5, 6 వచనాలు అందరం కలిసి పాడుకుందాం. పాట సంఖ్య 14. మనమేసుని వారలము. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము. మనలను
యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. ఈ సమయంలో మరి గ్రామాల నుంచి వచ్చిన సహోదరులు కూడా ఒక పాట పాడాలని కోరుకున్నారు. లామ్ సంఘం నుండి వచ్చిన సహోదరులు దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. లామ్ రావాలి తొందరగా. ఇద్దరేనా? దీనిలో నుంచే పాడుతున్నారు వాళ్ళు. స్పెషల్ పాట ఏం కాదు. పాట సంఖ్య 23 గుణవంతురాలైన ఘనమైన స్త్రీ. మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి వచనం మార్చి వచనం వాడుకుందాం. పాట సంఖ్య 23 గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే. పాట సంఖ్య 23 అందరూ కలిసి పాడటానికి ప్రయత్నం చేద్దాం. వచనం వెంబడి వచనం 1 3 5 7 1 3 5 7. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, క్రీస్తు రక్తములో కడుగబడి కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీ. క్రీస్తు రక్తములో కడుగబడి కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీ. కొనియాడదగినది ధన్యురాలు తానే, కొనియాడదగినది ధన్యురాలు తానే. గుణవంతురాలైన ఘనమైన స్త్రీ, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు నా ప్రార్థనలను వినెను. దేవుని ప్రార్థించగా దేవుడు నా ప్రార్థన వినెను. కొనియాడదగినది ధన్యురాలు తానే, కొనియాడదగినది ధన్యురాలు తానే. గుణవంతురాలైన ఘనమైన స్త్రీ, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి యుద్ధము చేయించెను దేవురా. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి యుద్ధము చేయించెను దేవురా. కొనియాడ
గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, ప్రభు యేసుని గుణములను కలిగి పృథివీపై ప్రభు కొరకై నిలచెడు స్త్రీయే, ప్రభు యేసుని గుణములను కలిగి పృథివీపై ప్రభు కొరకై నిలచెడు స్త్రీయే, కొనియాడదగినది ధన్యురాలు తానే, కొనియాడదగినది ధన్యురాలు తానే, గుణవంతురాలైన ఘనమైన స్త్రీ, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. ఈ పాటలో 7వ చరణం ఉంది, ప్రింట్ కాస్త తప్పు పడింది, సరిదిద్దుకోండి. గుణగణములు కల్గి అని పడింది. ప్రభు యేసుని గుణములాను కల్గి అని పాట మీ పుస్తకాల్లో సరిదిద్దుకోండి. సరే, క్షమించండి, వాళ్ళ ఛాయ్ వేరుగా ఉందంట, మా ఛాయ్ వేరుగా ఉంది, కలవలేదు. పర్వాలేదు కదా, అందరం అది వాళ్ళ స్టైల్, సిస్టర్స్ స్టైల్ వేరుగా ఉందంట. సరే, మమ్మల్ని క్షమించండి. ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. మన సిస్టర్ మరి స్పీకర్ గారు వచ్చారు, భాను సిస్టరు. నిన్నటి దినాన ఒక చక్కని వర్తమానం మనం విన్నాము. అది నా మట్టుకు నాకైతే చాలా కొత్త రకంగా ఉంది, ఆత్మీయంగా కూడా ఉంది. మరి ఈ దినం కూడా ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగాల్ని శ్రద్ధతో వినాలని, ఇంకా ఎవ్వరు కూడా అటు ఇటు తిరగకుండా ఒక గంట సేపు కాన్సన్ట్రేట్ చేసి వాక్యం మీద మనసు నిలిపి ధ్యానం చేయాలని ప్రభు పేరట కోరుతూ మన సియోను సంఘం నుండి భాను సిస్టర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరు చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. సూళ్ళూరుపేట నుండి మన కొరకు ఎంతో దూరం నుండి వచ్చారు సిస్టరు, మనల్ని ఎంతో బలపరిచారు నిన్నటి దినాన. ఈ దినం కూడా సిస్టర్ని దేవుడు వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ వెల్కమ్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. అందరికీ ప్రభునామంలో శుభములు. దేవుడు తన ఉచితమైన కృపలో మరి ఈ చక్కని పరిశుద్ధ సమాజ కూటాలు ఏర్పాటు చేయడం, అందులో మరలా మనకి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించడం అనేది నిజంగా దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన ప్రణాళికలో ఒక భాగం. అందుని బట్టి మనం ప్రభుని ఎంతైనా స్తుతించాలి. పేతృపత్రికలో ఉంటుంది, మనం బలహీనమైన ఘట్టాలు అంట. అందుకని మనల్ని బలపరచడానికి సంఘం మనల్ని ప్రత్యేకంగా చూసుకుంటూ ఉంటుంది. ఎన్ని మీటింగ్స్ జరుగుతాయి, ఎన్ని సభలు జరుగుతున్నా మరలా మనకంటూ కొంత టైం కేటాయిస్తూ ఉంటారు. ఆ రీతిగానే మరి 2 దినాలు స్త్రీలంగా దేవుని వాక్యం ధ్యానం చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ దినం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం కీర్తనల గ్రంథంలో నుంచి ఒక కీర్తన ధ్యానం చేయబోతున్నాం. కీర్తన సంఖ్య 114. సామ్ 114. 8 వచనాలు ఉన్నాయి, నేను చదువుతాను, ఒకసారి మీరందరూ గమనించండి. 114వ కీర్తన చదువుతున్నాను.
బాగుంటుంది. ఓకే, 114వ కీర్తన నేను చదువుతున్నాను. 8 వచనాలు ఉన్నాయి, దయచేసి అందరు గమనించండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, మీకు హృదయపూర్వకమైన స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మలను మీరు మిక్కుటముగా ప్రేమిస్తున్నారు, ప్రత్యేకంగా ప్రేమిస్తున్నారు. స్త్రీలమైన మమ్ములను ఎడిఫై చేయడానికి, బలపరచడానికి, వృద్ధి పొందించడానికి మాకు అనుగ్రహిస్తున్న ఈ ప్రత్యేకమైన సమయాల కొరకు, సందర్భాల కొరకు స్తోత్రాలు. నిన్నటి మధ్యాహ్నం మీరు మాకు అనుగ్రహించిన దీవెనకరమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో కూడా ప్రభా, మరి ఈ యొక్క వాక్య ధ్యానమును మీరు ఆశీర్వదించండి. వచ్చిన మమ్మల్ని అందరినీ మీ వాక్యము ద్వారా దర్శించండి. ఈ 114వ కీర్తన మేము ధ్యానించబోతూ ఉండగా ఇందులో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రములను వెలిగించమని ప్రార్థిస్తున్నాను. మా అందరికీ మంచి చురుకైన ఆత్మను మీరు దయచేయండి. మనస్సులను నీ వాక్యం పైన కేంద్రీకరించడానికి కృప దయచేయండి. మీ సేవకురాలుగా నన్ను మీ సిలువ చాటును మరుగు చేసి నీ కృపలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తుతులు చెల్లిస్తూ మీ నామంలో ప్రారంభించుకుంటూ యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. అందులో తక్కువ లేకుండా ఒక 50% లేక ఒక 75-70 కీర్తనల పైనే దావీదు వ్రాశాడు. చాలా స్పష్టంగా కీర్తనల పైన దావీదు కీర్తన అని వ్రాయబడి ఉంటుంది. దావీదు రాసింది మాత్రమే కాదు కానీ ఇందులో సొలొమోను రాసిన కీర్తనలు కూడా పొందుపరచబడ్డాయి. మోషే కీర్తనలు ఉన్నాయి, ఆసాపు కీర్తనలు ఉన్నాయి, కోరవ కుమారుల కీర్తనలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అదే సమయంలో కొన్ని కీర్తనలు అనానిమస్ సామ్స్ ఆర్ దేర్, అంటే రచయిత ఎవరు వ్రాసారో తెలియపరచబడకుండా కూడా కొన్ని కీర్తనలు ఈ 150 కీర్తనలతో జత చేయబడ్డాయి, సమకూర్చబడ్డాయి. ఆ సమకూర్చబడిన కీర్తనలలో 114వ కీర్తన ఒకటి. ఈ కీర్తనను అనానిమస్ సామ్ అంటారు, అంటే అన్నోన్ రైటర్, ఎవరు వ్రాసారో స్పష్టంగా తెలియపరచబడని ఒక కీర్తన. అయితే ఇది ఒక పొయిటిక్ ఎక్స్ప్రెషన్, ఇది ఒక కావ్య రూపంలో వ్రాయబడిన కీర్తన. ఈ కీర్తనను మనం ఈ సాయంకాలం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి అందరూ మరి శ్రద్ధగా వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ వాక్యాన్ని మనం 3 భాగాలుగా చేసుకోవచ్చు. మొదటి వచనము ఒక భాగం అయితే 2 నుంచి 6 వచనాల వరకు ఒక భాగం సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ 7వ వచనం, 4వ భాగం 8వ వచనం. ఈ 4 సెక్షన్స్ మనం ఆలోచన చేయబోతున్నాం. మొట్టమొదటిగా మొదటి వచనాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఇందులో వ్రాయబడిన మాట ఏంటంటే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. యాకోబు ఇశ్రాయేలు ఎవరో మనకు తెలుసు కదా. వాళ్ళిద్దరూ వేరు వేరు వ్యక్తులు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే. ఆ వ్యక్తి యొక్క మొదటి పేరు యాకోబు, వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరు యాకోబు, దేవుడు పెట్టిన పేరు ఇశ్రాయేలు కదమ్మా, ఇశ్రాయేలు. ఈ కీర్తనలో కొన్ని అద్భుతాలు జరిగినాయి, లేకపోతే కొన్ని విషయాలు గూర్చిన మరి ప్రస్తావన వచ్చింది. ఏంటంటే అవి 2వ సెక్షన్లో ఉన్నాయి. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమైందంట, మొదటిది. A. B. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమైంది. B.
సి సముద్రము దాన్ని చూచి పారిపోయింది. 4వది యోర్దాను నది వెనుకకు మళ్ళింది. 5వది కొండలు పొటేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. ఈ 4 మాటలు లేక ఈ 4 విషయాలు ఈ యాకోబు లేక ఇశ్రాయేలు జీవితంలో జరిగినవి. యాకోబు మరి ఈ యొక్క ఇస్సాకు రిబ్కాలకు పుట్టిన కుమారులలో ఒకడు. యాకోబును దేవుడు దర్శించినప్పుడు ఇశ్రాయేలు అనే పేరు పెట్టాడు. ఆ తర్వాత ఈ యాకోబులో అనబడిన ఇశ్రాయేలులో నుంచి ఇశ్రాయేలీలు వచ్చారు, లేకపోతే 12 గోత్రాలు వచ్చాయి కదా. 12 గోత్రాల నుంచి 12 గోత్రాలకు సంబంధించిన కుటుంబాలు బయటకు వచ్చినాయి. ఆ తర్వాత వీళ్ళని ఇశ్రాయేలీలు అన్నారు. అయితే ఇక్కడ మొదటి మాట ఏంటంటే, మనం చెప్పుకునే 5 సందర్భాలు ఎప్పుడు జరిగినాయో మొదటి వచనంలో ఉంది. అది మనం ఆలోచన చేద్దాం. ఏంటంటే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. ఎప్పుడు జరిగినాయి 5 సందర్భాలు? యూదా ఆయనకి ఎప్పుడు పరిశుద్ధ స్థలమైంది, ఇశ్రాయేలు ఎప్పుడు ఆయనకి రాజ్యం అయిపోయింది, సముద్రం ఎప్పుడు చీలిపోయింది, యోర్దాను నది ఎప్పుడు ఆగిపోయింది, కొండలు పర్వతాల గుట్టల్లాగా పొటేళ్లలాగా ఎప్పుడు ఎగిసి పడ్డాయి అంటే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చినప్పుడు అంట. అన్య భాష మాట్లాడుకునే వాళ్ళలో నుంచి యాకోబు బయటకు వచ్చినట్టు. ఏంటిది? ఒక్కసారి మనం కనుక చరిత్రలోనికి పాత నిబంధనలోని దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల చరిత్ర, వాళ్ళ జీవితంలోని కనుక మనం వెళ్తే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు లేకపోతే యాకోబు యొక్క సంతానమైన 70 మంది వారుంటున్న కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఆ కరువును తప్పించుకోవడానికి ఐగుప్తు దేశానికి వచ్చారు. నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత వాళ్ళు అనుకోకుండానే అక్కడే 430 సంవత్సరాలు ఉండిపోయారు. 430 years ఐగుప్తులో ఉండిపోయారు. ఐగుప్తులో బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఐగుప్తులో ఫరో రాజు యొక్క పరిపాలన కిందకు వెళ్ళిపోయారు. ఫరో యొక్క శ్రమ, ఫరో పెట్టిన కఠినమైన పనులు చేసుకుంటూ 400 సంవత్సరాలు ఇశ్రాయేలు అనుకోలేదు అసలు వాళ్ళు అక్కడికి వస్తామని, అక్కడంతకాలం ఉంటామని. కానీ వాళ్ళు రావాల్సి వచ్చింది. వాళ్ళు ఐగుప్తులు 430 సంవత్సరాలు ఉండిపోయారు. ఐగుప్తులో ఫరో యొక్క బాధలు, అతను పెట్టే శ్రమ ఎక్కువైపోయినప్పుడు వారు దేవుని సన్నిధిలో మొరపెట్టారంట. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉంటుంది, 2వ అధ్యాయంలో ఉంటుంది. వారు దేవుని సన్నిధిలో మూలుగుచు నిట్టూర్పులు విడుస్తూ వచ్చినప్పుడు దేవుడు వారు పితరులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు అని ఉంటుంది. అప్పుడే దేవుడు మరి ఆ యొక్క హోరేబు పర్వతం మీద తన గొర్రెలు మేపుకుంటూ ఉన్న మోషేతో మాట్లాడినట్లుగా మనం చూస్తాము. దేవుడు మోషేతో మాట్లాడాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీలు పడుతున్న బాధలు నేను చూచాను, వారి మొర నేను విన్నాను, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, కాబట్టి ఇప్పుడు నేను వారిని విడిపించడానికి నేను దిగి వచ్చానని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఇప్పుడు మోషేతో మాట్లాడిన దేవుడు మోషే యొక్క మరి నాయకత్వం కింద ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. 400 సంవత్సరాల చెరలో, 400 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలు బయటకు వచ్చిన తర్వాత అద్భుతాలు జరిగినాయి. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దీన్ని 3 మాటల్లో చెప్పాలనుకుంటే అంటే, ఒకటి, దేవుని బిడ్డలంగా నీవు నేను లోకములో నుంచి, పాపములో నుంచి, అన్య సంబంధమైన వాతావరణంలో నుంచి బయటకు రావాలి. ఓన్లీ వెన్ వి కమ్ అవుట్, మనం బయటకు వచ్చిన రోజే ఇశ్రాయేలీల జీవితంలో జరిగిన అద్భుతాలు నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతాయి. రెండోది, ఇది ఒకవేళ ఎప్పటిరో సంగతి కదా, ఇది చరిత్ర కదా, ఇది ఇశ్రాయేలీల ఆయన ఏర్పాటు జనాంగం కదా అని ఒకవేళ మన జీవితాల్లో సందేహం, మన మనసుల్లో సందేహం వస్తుందేమో, ఈ అధ్యాయం ఒక ముగింపులో దేవుడు ఒక వాగ్దానాన్ని వ్రాశాడు. ఇశ్రాయేలీల జీవితాల్లో అద్భుతాలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు అంటూ 8వ వచనంలో రాయబడింది. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. అర్థమైంది అనుకుంటున్నాను. మొదటి విషయం, నీవు నేను ఐగుప్తులో నుంచి బయటకు రావాలి, లేక లోకంలో నుంచి, లోక సంబంధమైన అన్య సంబంధమైన అపవిత్రమైన వాటిలోంచి బయటకు వచ్చిన రోజు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మన జీవితాల్లో రివీల్ అవుతుంది, అది నెరవేరుతుంది.
అంత మాత్రమే కాకుండా ఆయన మన జీవితంలో ఉన్న బండలాంటి, కొండల్లాంటి, చెకుముకి రాతి బండల్లాంటి సమస్యలను ఈనాడు కూడా ఆయన తీర్చగలడు. అది ఈరోజు సందేశం యొక్క మరి ఒక బ్రీఫ్, ఇది రిపోర్ట్. మొదటి భాగం మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయటకు వెళ్ళినప్పుడు, when Israel came out of Egypt, ఐగుప్తులోంచి ఇశ్రాయేలీలు బయటకు వచ్చినాక అద్భుతాలు జరిగినాయి. మీరు గుర్తు చేసుకోండి. ఎర్ర సముద్రం పాయలైంది ఎప్పుడు? యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోయింది ఎప్పుడు? కొండలు గుట్టలు ఎగిరిని ఎప్పుడంటే ఇవన్నీ ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు లేకపోతే ఇశ్రాయేలీలు బయటకు వచ్చినప్పుడు. రెండో మాట, అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. When the family of Jacob left that foreign land, left that pagan land, ఆ అన్య సంబంధమైన, ఆ లోక సంబంధమైన, ఆ లోక సంబంధమైన లౌకికమైన ఆ దేశంలో నుంచి యాకోబు బయటకు వచ్చినప్పుడే దేవుడు అద్భుతాలు చేశాడు. ఈరోజు మన ఈ పరిశుద్ధ సమాజ కూటాల యొక్క కీ వర్డ్స్ మనం జ్ఞాపకం చేసుకుంటే, కీ వర్డ్ మనం జ్ఞాపకం చేసుకుంటే యథార్థత. లోకంలో కపటం ఉన్నది, లోకం కుళ్ళిపోయి ఉన్నది, లోకంలో కుట్ర ఉంది, కుతంత్రం ఉంది, ఆర్టిఫిషియాలిటీ ఉంది, యథార్థత లేదు, నిజము లేదు, సత్యం దొరకటం లేదు. అంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుని యొక్క మహిమగల కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే ఈ కపటంతో, కుట్రతో, కుతంత్రాలతో నిండి ఉన్న లోకంలో నుంచి వీ నీడ్ టు కమ్ అవుట్, బయటకు వచ్చేసేయాలి మనం. వీ నీడ్ టు సపరేట్ అవర్ సెల్స్, మళ్ళీ మనం ప్రత్యేకించుకోవాలి. వీ నీడ్ టు శాంక్టిఫై అవర్ సెల్స్, మళ్ళీ మనం పవిత్రపరచుకున్న రోజు. వీ నీడ్ టు డెడికేట్ అవర్ సెల్స్, మళ్ళీ మనం దేవునికి ప్రతిష్ఠించుకున్న రోజు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చిందంట. అన్య జనాంగములో నుంచి, విగ్రహారాధనలో నుంచి, ఐగుప్తు దేవతలతో నిండిపోయిన ఐగుప్తు ప్రాంతంలో నుంచి యాకోబు బయలు వచ్చిన రోజు, బయటకు వచ్చిన రోజు, when they came out of Egypt, when they came out of that pagan land, ఆ అన్య ప్రాంతం నుంచి వాళ్ళు బయటకు వచ్చిన రోజే వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగినాయి. ఈ సాయంకాలం దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం కూడా ఒక గ్రేట్ ఎక్స్పెక్టేషన్తో దేవుని సన్నిధికి వచ్చాం కదా. దేవుడు నా జీవితంలో కొన్ని కార్యాలు చేయాలి, దేవుని యొక్క మహిమను నేను చూడాలి, దేవుని యొక్క శక్తిని నేను చూడాలి, దేవుని యొక్క జీవాన్ని నేను చూడాలని ఆశతో వచ్చిన మన జీవితంలో బండల్లాంటి సమస్యలు, చెకుముకి రాతి బండల్లాంటి సమస్యలు తీరిపోవాలనే ఒక ఆశతో, ఒక ఎక్స్పెక్టేషన్తో దేవుని నుంచి వచ్చిన మనతో ఈ సాయంకాలం దేవుడు మాట్లాడుతున్నాడు. మనము బయటకు రావాల్సిన విషయాలు ఉన్నాయి. వి నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్. ఐగుప్తులో నుంచి వారు బయటకు వచ్చారంట. అవును, మనం నిర్గమకాండంలో కనుక మనం వెళ్తే చాలా రోజుల వరకు ఫరో అంటాడు, నేను మిమ్మల్ని పంపించను, మీరు వెళ్ళడానికి వీలే లేదంటాడు. కానీ ఒక టైం వచ్చేటప్పటికి దేవుడు తన శక్తిని తన ప్రజల పక్షంగా బయలుపరుచుకున్నప్పుడు మధ్యరాత్రి మోషే అహరోనుని పిలిపించి అంటాడు, వెళ్ళిపోండి, గో అవుట్ ఆఫ్ అంటాడు. చూడండి 12వ అధ్యాయము నిర్గమకాండము 12వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాను నేను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో ఇట్లనెను, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, మీరు బయటకు ఎట్లా వెళ్తారో నేను చూస్తానన్న ఫరో ఒకరోజు అంటున్నాడు, మీరు ఐగుప్తులోంచి బయటికి వెళ్ళిపోండి. దేవుడు తన మహాశక్తి చేత ఐగుప్తులో ఆయన చేసిన మహత్కార్యాలను ఆధారంగా చేసుకొని ఇప్పుడు ద్వారాలు తెరవబడ్డాయి. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసేసారు. ఎంత గొప్ప విషయం కదా. వాళ్ళు తమను తాము ప్రత్యేకించుకున్నారు, వాళ్ళు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. నిర్గమకాండంలోనే ఉంటుంది, దేవుడు మాట్లాడతాడు ఇశ్రాయేల్ పక్షంగా, అంటాడు, వీరు నా ప్రజలు, నేను వీరిని ప్రత్యేకించుకున్నాను అంటాడు. చూద్దాం ఒక మాట చూడండి. నిర్గమకాండంలో నుంచే చాలా చక్కగా దేవుడు తన ప్రజలతో చెప్తూ ఉన్నాడు, వాళ్ళను నేను ప్రత్యేకించుకున్నాను. 8వ అధ్యాయము నిర్గమకాండము 23వ వచనం, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవాలి. నా ప్రజలను ఈ ప్రజల నుండి నేను ప్రత్యేకపరుస్తాను, నా ప్రజలను ఐగుప్తు ప్రజల నుండి నేను సపరేట్ చేస్తాను,
నేను వేరు చేస్తాను, నేను వారిని బయటకు తీసుకొని వస్తానని చెప్పి దేవుడు మాట్లాడాడు. దేవుడు వాళ్ళని బయటకు తీసుకొని వచ్చాడు. వాళ్ళు బయటకు రావడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆర్ వి విల్లింగ్ టు కమ్ అవుట్? మనము దేవుని కొరకు బయటకు రావడానికి, దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాలు జీవించడానికి మన హృదయాలలో ఆశ ఉన్నదా? మన అంతరంగంలో ఉన్నదా కమిట్మెంటు, ఆ తీర్మానం, ఆ కన్విక్షన్, ఆ ఒప్పింపు మనకున్నదా? ఆ అవేర్నెస్, అవగాహన మనకున్నదా? దేవుని దీవెన మన జీవితాల్లో చూడాలంటే, దేవుని మహిమ మన జీవితాల్లో చూడాలంటే, దేవుని కొరకు మనం వేరైపోవాలి, ప్రత్యేకంగా జీవించాలని ఆ కన్విక్షన్, ఒప్పింపు మన హృదయాలలో జరగాలి. యెషయా గ్రంథంలోంచి ఒక మాట చూపిస్తాను. ఐజియా చాప్టర్ 52 verse 11, 52వ అధ్యాయము యెషయా గ్రంథము 11వ వచనం నేను చదువుతున్నాను. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు ఈ ప్రవచనం. అంటున్నాడు, పోవుడి పోవుడి, అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి, యెహోవా సేవోపకరణములను మోయువారులారా మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొనుడి. పోవుడి పోవుడి, బయటికి వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి, అపవిత్రమైన దాన్ని ఏది ముట్టొద్దు, మీరు పడకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులు బయటకు వచ్చేయడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు వాళ్ళకి. ఈ ఐగుప్తు యొక్క అపవిత్రత నుంచి మీరు తప్పించుకోవడానికి, రెస్క్యూ అవ్వడానికి ఒక గ్రాండ్ ఆపర్చునిటీ ఇచ్చాడు దేవుడు. ఇశ్రాయేలీయులు అందరూ బయటకు వచ్చేసారు. సుమా, ఈ సాయంకాలం మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తును గురించి ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే 4వ అధ్యాయం 20వ వచనంలో, అది ఒక ఇనుప కొలిమి అని ఉంటుంది. ఐరన్ ఫర్నేస్. మీరు ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి దేవుడు మిమ్మల్ని ఎలా బయటకు తీసుకొచ్చాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని మోషే గుర్తు చేస్తాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 20వ వచనంలో. నిజం, మనం అనుకుంటున్నాం కానీ మనమున్న ఈ లోకము ఇట్స్ లైక్ ఏ ఐరన్ ఫర్నేస్, ఒక ఇనుప కొలిమి. ఇక్కడ ఉంటే, లోకములో ఉంటే, లేక లోకము నుంచి మళ్ళీ మనం ప్రత్యేకించుకోపోతే వి విల్ బి ఎట్ లాస్, నష్టపోతాం సుమా, కాలిపోతాం. దేవుని కొరకు మనం బ్రతకాల్సిన వారంగా ఉన్నాం, మనం బయటకు రావాల్సిన వారంగా ఉన్నాము. ఇప్పుడు ఇనుప కొలిమి లాంటి ఐగుప్తులో నుంచి దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. మేము 2014లో ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు 4 కంట్రీస్ చూసాము. అందులో మేము ఫస్ట్ ఎంటర్ అయింది ఈజిప్ట్లోనే ఎంటర్ అయ్యాం. ఈజిప్ట్లో ఎంటర్ అయితే, ఈజిప్ట్లో ఆ నైలు నది మీద ఒక చిన్న స్టీమర్ లాంటి దానిలో మేము అక్కడే ఆ రాత్రి భోంచేసామన్నమాట. అక్కడ లోకమంతా అక్కడే ఉంది. చాలా భయంకరమైన డ్యాన్సులు, తాగుతా, చాలా విపరీతంగా ఉంది. లోకానికి సాదృశ్యం ఐగుప్తు. ఈ రోజుకు కూడా ఐగుప్తులో పాపం ఉన్నది. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులు బయటకు వచ్చి నాకే దేవుడు కార్యాలు చేశాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు ఒక మాట అంటాడు తన శిష్యులతో మాట్లాడుతూ. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని మాట్లాడుతూ అదే అధ్యాయంలో కిందకు వచ్చిన తర్వాత 19వ వచనంలో ఏమంటున్నాడంటే, యోహాను 15:19, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటే. ఐ హ్యావ్ చోజన్ యూ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు లోకంలో ఉన్నారు కానీ లోక సంబంధులు కారు. ఈ లోకంలో నుండి నేను మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాను. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ 114వ కీర్తనలో జరిగిన 5 కార్యాలు ఇశ్రాయేలీయుల జీవితంలో ఎప్పుడు జరిగినాయి అని ఆలోచన చేస్తే, వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు, when they have separated themselves, when they have consecrated themselves, తమ్మును తాము దేవునికి ప్రతిష్ఠించుకున్న రోజు, తమ్మును తాము దేవుని కోసం ప్రత్యేకించుకున్న రోజు దేవుడు వాళ్ళ జీవితాల్లో కార్యం ఏముందండి లోకంలో? యోహాను తన పత్రికలో రాస్తాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో లోకంలో ఏమున్నదో యోహాను, యేసు ప్రభు యొక్క ప్రియమైన శిష్యుడు యోహాను చెప్తున్నాడు. ఏమున్నదంట? మొదటి యోహాను 2వ అధ్యాయం 15, 16 వచనం చదువుతున్నాను. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. వాట్ ఈస్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో ఏమున్నది? ఈ లోకంలో ఉన్నది కేవలం లస్ట్ ఆఫ్ ద ఐ, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్
అండ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. జీవపు డంబము, శరీరాశ, నేత్రాశ. ఈరోజు మనకి ఎంత ఆశ, కనబడిందల్లా మనకు కావాలనుకుంటుంటాం కదా. ఆడవాళ్ళం చీరలు చూస్తూ ఉంటాం, చీరల మీదే కళ్ళు కదా. ఏ మెటీరియల్లో అది, ఎక్కడ కొనుక్కున్నారో, ఈ కలర్ నాకు దొరికితే ఎంత బాగుండు. అవునా? నగలు వేసుకునే వాళ్ళకి నగల మీదకి వెళ్ళిపోద్ది. ఇండ్లకి వెళ్తే వాళ్ళ ఇల్లంతా అబ్జర్వ్ చేస్తుంటాం, వాళ్ళ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, కన్ను అన్నీ లాగుతూ ఉంటుంది. మూడోది ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబం. ఈ రోజుల్లో ఫాల్స్ ప్రిస్టేజ్, అంత ఫాల్సే, అంత ఫేకే. అవునా కాదు? ఆలోచన చేయండి. డంబపు మాటలు, గొప్ప గొప్ప మాటలు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడరు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు, ఉన్నది ఉన్నట్టుగా చెయ్యరు. కృత్రిమం, ఆర్టిఫిషియాలిటీ లోకంలో ఉందండి. అది ఉందా మనలో? అది మనలో ఉన్నదంటే మనం ఈజిప్టులోంచి బయటకు రానట్టే. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయలు వెళ్ళినప్పుడు, అన్య భాష మాట్లాడు వారిలో నుంచి యాకోబు బయలు వెళ్ళినప్పుడే 5 కార్యాలు జరిగినాయి. ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క మహిమగల కార్యాలు జరగాలంటే మనం బయటకు రావాల్సిన వారం ఉన్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అందుకే యాకోబు తన లెటర్లో 1వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, ఒక పవిత్రమైన, ఒక కలంకం లేని భక్తి నువ్వేమైనా చెయ్యాలి అనుకుంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట. అది ఫస్ట్ పార్ట్ అయితే, సెకండ్ పార్ట్ ఏంటంటే, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా చూచుకొనుటయే. నిజమైన భక్తి ఏంటి? దేవుని ముందు నీవు నేను చేయాల్సిన ఒక పవిత్రమైన, నిష్కలంకమైన భక్తి. మనుషుల ముందు చేసే భక్తి కాదు, దేవుని ఎదుట నీవు చేసే భక్తి. ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా నువ్వు చూసుకోవాలి. లోకంలో పాపమున్నది, లోకంలో మలినమున్నది. ఆ మాలిన్యము మనకు అంటకుండా చూసుకోవాలి సుమా. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా వీళ్ళు లోకంలో ఉన్నారు కానీ వీళ్ళు లోక సంబంధులు కారు. నేను లోక సంబంధిని కానట్టే ఇదిగో నా డిసైపుల్స్, నా శిష్యులు కూడా వీళ్ళు లోక సంబంధులు కారయ్యా. వీళ్ళు లోకంలో ఉన్నారు, వీళ్ళని లోకంలో కాపాడమని ప్రార్థన చేస్తాడు. అందుకే యాకోబు తన పత్రికలో అంటాడు 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం? ఆదివారం వచ్చేటప్పటికి బిలీవర్స్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఆదివారం వచ్చేటప్పటికి మందిరానికి వస్తున్నాం. కానీ వారమంతా ఎవరితో మన స్నేహం, ఎవరితో మన బంధుత్వాలు, ఎవరితో మన క్లోజ్ రిలేషన్షిప్ ఆలోచన చేసుకోవాలి. ఐగుప్తులోంచి బయటకు వచ్చిన రోజే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. రెండో మాట, అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలువెడలినప్పుడు. అవును, మనం లోకంలో ఉన్నాము, మనం అన్యులలో ఉన్నాము, అన్యుల మధ్యలో మనం ఉన్నాము. అన్యులకి దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ వాల్యూస్, వాళ్ళ విలువలు వాళ్ళకున్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. ఆలోచన చేయండి, వాళ్ళు థింక్ చేసే విధానమే వేరు, వాళ్ళు చేసుకునే చాయిసెస్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళు డిజైన్ చేసుకునే మార్గాలు వేరుగా ఉంటాయి, మనవి వేరుగా ఉంటాయి సుమా. వాళ్ళతో మనకు కుదరదు, అన్య జనులతో మనం కలవడానికి వీల్లేదు. అన్ని జనుల మనసు, వాళ్ళ థింకింగ్ ఎలాగుంటుందో 1 థెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు అంటాడు చూడండి ఒక మాట. 1 Thessalonians chapter 4 verse 4 చదువుతున్నాను. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగిండుటే దేవుని చిత్తము. అన్ని జనుల ఆశ అంత ఎలా ఉంటుందంట? వాళ్ళకంతా కామాభిలాష, అంతా ఆ రకంగానే ఆలోచిస్తుంటారు, ఆ రకంగానే ప్లాన్ చేస్తుంటారు. కామాతురత కలిగిన వారే ఉంటారు, కామాభిలాష ఎందుంటారు. వాళ్ళందరూ అన్యజనులు సుమా. మరి దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? దేవుని బిడ్డలు తమ ఘటములను పరిశుద్ధత యందును ఘనత యందును, వెజల్ ఆఫ్ హోలీనెస్ అండ్ ఆనర్, మనల్ని వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్, తన్ను తాను కాపాడుకొనుటియే దేవుని చిత్తం. ప్రియమైన వారులారా, ఆలోచించాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ సంవత్సరాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది కేవలము ఒక కృపా సంవత్సరం సుమా. దేవుడు మనకు కృప ద్వారా ఇచ్చిన సంవత్సరం. చూడండి, ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉందంట. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు రావడానికే వీల్లేదు. లూకాసు వార్త 13వ అధ్యాయం
వచ్చింది అంజూరపు చెట్టు, నాటబడింది చెట్టు, 3 సంవత్సరాల నుంచి పంట లేదు. వచ్చేసాడు ఒకరోజు తోట యజమాని వచ్చాడు, తోటంతా తిరుగుతూ ఉన్నాడు, అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. అంజూరపు చెట్టును చూసి అంటున్నాడు, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ అంజూరపు చెట్టుకి కాయలే లేవు. ఎందుకు ఈ చెట్టు ఇక్కడ? ఈ చెట్టును మనం నరికేస్తే బాగుంటుంది, తీసే ఈ తోటలో నుంచి ఈ చెట్టు అంటే తోటమాలి బ్రతిమలాడుతున్నాడు. అయ్యా ఇంకొక సంవత్సరము ఉండనేమో, చుట్టూరా పాదు చేస్తాను, నీళ్లు పోస్తాను, ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాను, ఫలించిన సరే, లేని ఎడల నరికేసి. జస్ట్ 1 year అడిగాడు తోటమాలి యజమానిని. నేను అంటాను, ఒకవేళ మనందరి జీవితాలలో ఈ 1 year అదేనేమో, ఎందుకు కాకపోవచ్చు? దేవుడు అనుకున్న ఫ్రూట్స్ మన జీవితంలో ఉన్నాయా? దేవుడు అనుకున్న ఫలాలు మన జీవితంలో కనబడుతున్నాయా? సంఘంలో మనకు స్థలం ఇచ్చాడు, అవునా కాదా? సంఘంలో మనకు ఒక గుర్తింపు ఇచ్చాడు. మందిరాల్లో మన ప్లేసెస్ మనకు ఉంటాయి కదా, ఆదివారం అవగానే మన ప్లేస్కి వచ్చి మనం కూర్చుంటాం. అది ఒకవేళ స్తంభాన్ని అనుకుని కూర్చోవడం, లేకపోతే ఒక ప్లేస్ 1st row 2nd row 4th row, ఈ చివర ఆ చివర అనుకున్నాం. ఎవరైనా మన ప్లేస్లో ఇంకోళ్ళు ఎవరైనా కూర్చున్నారు అనుకుందాం, కొత్తగా వచ్చిన వాళ్ళు, వాళ్ళని ఎలా అలా చూస్తాం పైకి కిందకి. కొత్త వాళ్ళలాగున్నావే, ఇది నా ప్లేసు. అవునా, అది నీ ప్లేసా? ఒకవేళ అదే నీ ప్లేస్ అయితే ఆ ప్లేస్కి నువ్వు న్యాయం చేస్తున్నావా? అది ఈ మధ్యాహ్నం ప్రశ్న. నువ్వు సంఘంలో ఒక అంగంగా, ఒక విశ్వాసిగా, యూ హ్యావ్ ఆక్యుపైడ్ 1 place, యూ హ్యావ్ ఆక్యుపైడ్ 1 chair, ఒక కుర్చీని నువ్వు ఆక్యుపై చేస్తున్నావే, ఒక స్థలం ఇది నాదంటున్నావే. ఆ స్థలంలో కూర్చున్న నువ్వు నీ జీవితంలో నువ్వు న్యాయం చేస్తున్నావా? దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావా? ఫలిస్తున్నావా? ఫలభరితమైన జీవితం జీవిస్తున్నావా? ఫలాలు రావాలంటే మన జీవితంలో ఐగుప్తులోంచి బయటికి రావాలి, లోకంలో నుంచి బయటికి రావాలి, లోక సంబంధమైన స్నేహాలలోంచి బయటికి రావాలి, అన్య సంబంధమైన వాడుకలలో నుంచి మనం బయటికి రావాలి, వేడుకలలోంచి మనం బయటికి రావాలి. పెళ్ళిళ్ళు వస్తే బయటకు వచ్చేస్తాయి ఆ సంగతులు కదా. ఆ క్యాస్ట, ఈ క్యాస్ట, ఆ రోజా, ఈ రోజా, ఎంత విచారకరమైన విషయాలు ఈ దినాల్లో మనం ఆలోచించాల్సి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయాలు కూడా, ఎఫెసులో ఉన్న సంఘాన్ని కూడా పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఎఫిషియన్స్ చాప్టర్ 4 verse 17, 17-18 వచనాలు చదువుతున్నాను నేను. ఎఫెసు ఒక అన్య పట్టణం, విగ్రహారాధనతో నిండిపోయిన పట్టణం. ఆ పట్టణంలో ఆయన సువార్త ప్రకటించడం ద్వారా ఒక సంఘం ఏర్పడింది, విశ్వాసులు ఉన్నారు. వాళ్ళతో చెప్తున్నాడు. 17-18 వచనాలు చదువుతున్నాను. కాబట్టి అన్య జనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువు నందు సాక్ష్యమిచ్చుచున్నాను. అన్య జనుల వలె మీరు ఇక నడుచుకోవడానికి వీలు లేదు. వాళ్ళకి మీకు తేడా ఉండాలి, వాళ్ళకి మీకు చాలా వ్యత్యాసం ఉండాలి. వారైతే అని 18వ వచనం ఉంది. వారైతే ఎలాగుంటారంట? వారైతే అంధకారమైన మనస్సు గలవారై, 4 క్యారెక్టర్స్ రాయబడ్డాయి. ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళకి మనకి వ్యత్యాసం ఉన్నది. ఈరోజు దేవుడి పేరు పెట్టుకున్న మనము, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము, దేవుని నామములు ఆరాధిస్తున్న మనము, దేవుని సంఘంలో ఉన్న ప్రజలతో ప్రతి ఆదివారము అనేక పర్యాయాలు మమేకమవుతున్న మనము, మనకి అన్ని జనులకి తేడా ఉందా లేదా? వారైతే అంధకారమైన మనస్సు కలవారై తమ హృదయ కాఠిన్యము, దేర్ హార్ట్స్ ఆర్ హార్డ్, హృదయాల్లో చాలా కఠినత్వం ఉంది, వారి హృదయములు కఠినమైపోయి ఉన్నాయి. తమలో ఉన్న అజ్ఞానము చేత, అజ్ఞానంతో నింపబడ్డారు. దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వ్యర్థత, అవసరం లేనివి, వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన వాటి యందు మనస్సు పెడుతూ వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారంట. ఈ సాయంకాలం 114వ కీర్తన నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చిన రోజే, అన్య భాష మాట్లాడే ఆ హీదన్ పీపుల్లో నుంచి, ఆ ప్యాగన్ ల్యాండ్లో నుంచి యాకోబు బయటకు వచ్చిన రోజే దేవుని కార్యాలు వాళ్ళ జీవితంలో ప్రారంభమైన సుమ. దేవుని కార్యములు, దేవుని శక్తి, దేవుని మహిమ మన జీవితాల్లో చూడాలంటే వీ నీడ్ టు కమ్ అవుట్, బయటికి రావాలి. ఒక్క మాట చూపించి నేను సెకండ్ పార్ట్లోకి వెళ్ళిపోతాను. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు ఈ సందర్భాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నారు. 2 కొరింథియన్స్ చాప్టర్ 6 18 నుంచి, అంటే 16, 18 కలిసి ఉన్నాయి. ఇంకా కొంచెం కిందకు వచ్చి నేను మధ్యలో ఒక 2 మాటలు చదువుతాను. ఏంటంటే, కావున మీరు, గమనించండి, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడిలి ప్రత్యేకముగా ఉండుడి.
అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు. ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక వేరు చేయబడిన జీవితం, ఒక పరిశుద్ధమైన జీవితం, ఒక ప్రతిష్ఠింపబడిన జీవితం మనలో నుంచి దేవుడు కోరుతున్నాడు. ఇశ్రాయేలీలు బయటకు వచ్చిన రోజు ఏమి జరిగినాయో ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. 114వ కీర్తన 2వ వచనం చూద్దాం. చూడండి, Psalm 114 and verse 2. అందులో ఏమేమి జరిగినాయో దేవుని ప్రజల పక్షంగా. 2వ వచనం, యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను, సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. 5వది, కొండలు పొట్టేళ్ల వలెను, గొట్టలు గొర్రె పిల్లల వలెను. 5 కార్యాలు దేవుడు తన ప్రజల జీవితాల్లో జరిగించాడు. మొదటి కార్యము, యూదా ఆయనకు పరిశుద్ధ స్థలము ఆయన. జూడా బికేమ్ గాడ్స్ శాంక్చురీ. దేవుని యొక్క పరిశుద్ధ స్థలము, దేవుని యొక్క నివాస స్థలంగా మారిపోయిందంటే ఎప్పుడు? ఇశ్రాయేలీలు బయటకు వచ్చినారు. చూడండి, నిర్గమకాండము 25వ అధ్యాయం 7వ వచనంలో ఇది ఎలాగ జరిగిందో స్పష్టంగా రాయబడింది. నిర్గమకాండము 25వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 25వ అధ్యాయం 8వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవునికి ఒక ఆశ వచ్చింది. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీ జీవితంలో ఆయన చేయాలనుకున్న మొదటి కార్యం ఏంటంటే, నేను వస్తాను, ఐ వాంట్ టు డ్వెల్ అమాంగ్ దెమ్. వాళ్ళ మధ్యలో నేను వాళ్ళతో నేను ఉండాలనుకుంటున్నాను. ఎందుకు? వాళ్ళు ఐగుప్తు వదిలిపెట్టి బయటకు వచ్చేసారు. వారు అన్య దేశంలో నుంచి అన్య జనులలో నుంచి తమను తాము ప్రత్యేకించుకున్నారు కనుక నేను వారితో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను చెప్పాడు దేవుడు మోషేకు. ఇచ్చాడు దేవుడు కొండ మీద ఒక నమూనా. ఆ నమూనా చొప్పున ప్రత్యక్ష గుడారం నిర్మించబడింది. ఆ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అద్భుతమైన ఆ యొక్క ప్రత్యక్ష గుడారం నిర్మించబడిన తర్వాత ఇదే నిర్గమకాండం 40వ అధ్యాయంలో యెహోవా మహిమ తేజస్సు వలె ఆ మందిరం మీదకి దిగి వచ్చెను అని ఉంటుంది. దేవుడు వాళ్ళతో పాటు నివసించాడు. ఎంత గొప్ప విషయం కదా. అవును, ఆ రోజు వారితో పాటు నివసించడానికి ఇష్టపడి ప్రత్యక్ష గుడారం నిర్మింపజేసి వాళ్ళ మధ్యలోకి వచ్చిన దేవుడు ఈరోజు నీ మధ్య, నీతో నాతో ఆయన నివసించాలనుకుంటాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు ఒక చక్కని ప్రత్యక్షతను బయటకు తీసుకొని వస్తున్నాడు. 1 Corinthians chapter 3 verse 16 చదువుతున్నాను నేను. 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీరు దేవుని ఆలయము, మీలో దేవుని ఆత్మ. ఆ రోజు ఏమన్నాడు? నేను మీ మధ్యకు వచ్చి నివసిస్తాను, మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించమన్నాడు. ఈరోజు కొత్త నిబంధన కాలంలో ఉన్న నీవు నేను, పరిశుద్ధాత్మని కాలంలో ఉన్న నీతో నాతో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీవే నాకు ఆలయము, నీలో దేవుని ఆత్మ నివసిస్తాడు. అవును, యోదాను దేవుడు ఎలాగా ఆ రోజు ఒక పరిశుద్ధ స్థలంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఎన్నిక లేని ఏర్పాటులు, ఏమాత్రము యోగ్యత లేని నిన్ను నన్ను ఆయన పరిశుద్ధ స్థలంగా ఏర్పరచుకుని ఆయన మనలో వచ్చి ఉంటానంటున్నాడండి. ఇదే కొరింథీ పత్రికలో ఉంటుంది. మీరు 1 కొరింథీ పత్రికలోని 6వ అధ్యాయం 19-20 వచనాల్లో ఉంటుంది. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు నా వాళ్ళు అయిపోయారు, అందుకే నేను వచ్చి మీలో నివసిస్తాను. అంత గొప్ప మాట. ఆ రోజు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలుకి ఎంత గొప్ప ప్రివిలేజ్, ఆధిక్యత దొరికిందో ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన రక్తంలో మన జీవితాలను, మన పాపములను కడుక్కున్న మనకు కూడా దేవుడు అదే కృపిస్తానంటున్నాడు. నేను వచ్చి మీలో నివసిస్తాను. 2వ మాట చూడండి. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను. 114వ కీర్తనలోకి వెళ్తున్నాం మనం, మరలా అక్కడికి వెళ్తుంటాము. 2వ మాట, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం ఆయను. ఇజ్రాయేల్ బికేమ్ హిస్ కింగ్డమ్, ఇజ్రాయేల్ బికేమ్ హిస్ డొమినియన్. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం అయిపోయింది. ఒకప్పుడు అసలు ఏమీ లేదు, బానిసలుగా ఉన్నారు, స్లేవరీలో ఉన్నారు.
భయంగా బిక్కుమంట ఐగుప్తులో ఆ ఫరో యొక్క పరిపాలన కింద ఆ ఇనుప కొలిమిలో కాలిపోతున్న వాళ్ళను ఇప్పుడు దేవుడు అంటున్నారు, మీరు ఐగుప్తులోంచి బయటకు వచ్చినందుకు, అన్యుల్లో నుంచి అన్య సంబంధమైన అపవిత్ర అంతటిని తెంపుకొని బయటకు వచ్చినందుకు ఇప్పుడు నేను మిమ్మల్ని నాకు ఒక రాజ్యముగా ఒక ఐడెంటిటీ వచ్చింది. ఈరోజు వచ్చింది, ఆ రోజు కాదు, ఈ రోజు కూడా ఉంది కదా. ప్రపంచ దేశాల్లో ఇజ్రాయేల్ ఒక దేశము, చాలా చిన్న దేశం, కానీ ఆ దేశాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ ఒడికిపోతున్నాయి. అన్ని దేశాలకి ఇజ్రాయెల్ దేశం ఒక క్లాక్, ఒక గడియారం అయిపోయింది. ఇజ్రాయెల్ దేశం వైపు చూసి ఎంత గొప్ప కృప దొరికించు. ఒక మాట చూపిస్తాను. నిర్గమకాండం 14-19 అధ్యాయంలో దేవుడు మోషేతో ఈ మాట చెప్పాడు. ఎక్సోడస్ చాప్టర్ 19:6 చదువుతున్నాను నేను. 19వ నిర్గమకాండము 19వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, మీరు సమస్త భూమియో నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలుకోవలసిన మాటలు ఇవే. నువ్వు వెళ్ళి చెప్పాలి మోషే, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీలతో ఈ మాట చెప్పాలి. ఏంటో ఏ మాట చెప్పమంటారా? మీరు నాకు ఒక రాజ్యము, మీరు యాజక రూపమైన రాజ్యముగాను, మీరు నాకు ఒక పరిశుద్ధ, యు హావ్ బికమ్ ఏ హోలీ నేషన్. దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తులోంచి బయటకు వచ్చిన 6 లక్షల కాల్బలాన్ని దేవుడు ఒక డొమినియన్గా చూస్తున్నాడు. దేవుడు వారిని ఒక గొప్ప కింగ్డమ్గా చూస్తున్నాడు. చెప్పాడు, ఇశ్రాయేలు నాకు రాజ్యం అవబోతుంది. ఎంత గొప్ప దేవుడు! ఇశ్రాయేలీలకేనా ఐగుప్తులోంచి బయటకు వచ్చినందుకు, అన్యుల్లో నుంచి బయటకు వచ్చినందుకు వాళ్ళకేనా ఈ ప్రివిలేజ్? అంటే వాళ్ళకు మాత్రమే కాదు, ఏ యోగ్యత లేని నీకు నాకు కూడా కృపిస్తున్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 Peter chapter 2:9 చదువుతున్నాను చూడండి. పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు, మనకు కూడా ఆ కృప దొరికింది అంటున్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము యు హావ్ బికమ్ ఏ చోజన్, ఏర్పరచబడిన వంశం అయిపోయారు, రాజులైన యాజక సమూహం అయిపోయారు, పరిశుద్ధ జనం అయిపోయారు, దేవుని సొత్తైన ప్రజలు. ఏమండి, ఈ 114వ కీర్తన మనకు సరిపోవటం లేదా? ఈ 114వ కీర్తన మనకు కూడా సరిపోయిన కీర్తన, మనకు కూడా సూట్ అవుతుంది, మనకు కూడా మ్యాచ్ అవుతుంది. ఎందుకు? ఎప్పుడు? ఐగుప్తులోంటి ఇశ్రాయేలు బయటకు వచ్చినట్టు, అన్యులలో నుంచి యాకోబు బయటకు వచ్చినట్టు, దేవుణ్ణి ప్రేమించి నిజ దేవుణ్ణి గుర్తించి ఆయన మన రక్షకుడిగా అంగీకరించి ఆయన కోసం మనం బయటకు వచ్చిన రోజు ఈ 114వ కీర్తనలోని ప్రతి వచనము, ప్రతి అనుభవం మనదే. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యముగా మారిపోయింది. ఈరోజు నిన్ను నన్ను దేవుడు కూడా ఒక రాజ్యంగా చేసుకున్నాడు. ప్రకటన గ్రంథం 1:6లో కూడా మనకి ఈ మాటే కనబడుతుంది. రెవల్యూషన్ చాప్టర్ 1:6 చదువుతున్నాను. అందులో అంటాడు, ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాడు. ఎలాగో ఇశ్రాయేలీలను ఒక రాజ్యముగా చేశాడో ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడు. ఎంత గొప్ప దేవుడు! ఆలోచన చేయండి. 3వ అంశం దగ్గరికి వద్దాము. ఈ 114వ కీర్తనలో 3వ అంశం ఏంటంటే, మొదటిది యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమైంది, రెండోది ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం అయిపోయింది, మూడవది సముద్రము దానిని చూచి పారిపోయాను. దేనిని చూచి పారిపోయింది సముద్రం? ఇశ్రాయేలును చూచి పారిపోయిందంట. ఐగుప్తులోంచి బయటకు వచ్చిన యాకోబును చూచి సముద్రము పారిపోయిందంట. ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఏమని ఉంటుందంటే, ద రెడ్ సీ సా దెమ్ అండ్ హరీడ్ అవుట్ ఆఫ్ దేర్ వే అంట. వాళ్ళు వస్తూ ఉన్నారు, 6 లక్షల కాల్బలము, తక్కువ లేకుండా 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు అలా సమూహముగా వస్తుంటే అంట, వాళ్ళను చూచి ఎర్ర సముద్రము హరీడ్ అవుట్ ఆఫ్ దేర్ వే. అమ్మో, వాళ్ళు వస్తున్నారు, ఇది వాళ్ళ దారి, ఇది వాళ్ళు వెళ్ళాల్సిన దారి, వాళ్ళ దారిలో నేనున్నా అని చెప్పి గబగబా పక్కకు తప్పుకున్నదంట. న్యాయంగా వీళ్ళు ఎర్ర సముద్రాన్ని చూసి భయపడ్డారు. అరే, ముందు ఎర్ర సముద్రం, వెనకాలకు తిరిగి చూస్తే ఫరో బయలుదేరి వచ్చేస్తున్నాడు. తన దగ్గర ఉన్న 900 ఇనపరథాలు తీసుకుని బయలుదేరి వస్తున్నాడు. సైన్యం అంతా వస్తూ ఉంది. ఈ పక్క అరణ్యం. వీళ్ళు భయపడిపోతున్నారు, ఏం చేయాలని. కానీ
దేవుని వాక్యం చెప్తున్న ఒక మాట ఏంటో తెలుసా? ద రెడ్ సీ సా దెమ్ అండ్ హరీడ్ అవుట్ ఆఫ్ దేర్ వే. పక్కకి వెళ్ళిపోయిందంట. అమ్మో అమ్మో, ఇది వాళ్ళ దారిలో మనం ఉన్నాం, పదండి పక్కకని ఎర్ర సముద్రం వెళ్ళిపోయిందండి. ఎంత గొప్ప దేవుడు! నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకవేళ నీ జీవితంలో కూడా ఒక సముద్రం లాంటి సమస్య నీ ముందుందేమో. అసలు నేను అడుగు ముందుకేయలేనండి, నాది ఎలా ఉందంటే ముందు వెనక చెరొక ప్రక్క సమస్య. అసలు ఎటు వెళ్ళాలో తోచట్లేదు, దిక్కు తోచట్లేదు, దారి కనబడట్లేదు. ఒక కీకారణ్యంలో ఇరుక్కుపోయాను. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. ఒక్క అడుగు కూడా ముందుకేయడానికి లేదండి అని అంటున్నావా నువ్వు? ఒకవేళ అదే నా సిచ్యుయేషను ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో చెప్పమంటారా? సముద్రము దానిని చూచి పారిపోయాను. సముద్రం పారిపోద్ది. సముద్రం లాంటి సమస్య మన ముందు నుంచి పారిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఓ మాట చూపిస్తా నేను. 77వ కీర్తన 18వ వచనంలో ఎర్ర సముద్రం పాయలైపోయిన సందర్భాన్ని కీర్తనకారులు చాలా చక్కగా వర్ణించారు. సామ్ 77 కీర్తన 77:16 వచనం నేను చదువుతున్నాను. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. జలములు నిన్ను చూచిన కాదు, నిన్ను కలిగి ఉన్న ఇశ్రాయేలీలు వస్తుంటే నీళ్ళకు భయం వేసిపోయిందంట. అగాధ జలములకు భయం వేసిపోయిందంట. నీళ్లు గజగజలాడిపోయినాయి అంట. 78వ కీర్తన 13వ వచనం చదువుతా చూడండి. 78:13లో ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించింది. ఎస్, గాడ్ ఈజ్ దేర్ ఫర్ అస్. దేవుడున్నాడు మన పక్షంగా సుమా. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో 21, 22 వచనాలలో మోషేకు దేవుడు చెప్పినట్లుగా మోషే తన చేతిలో ఉన్న కర్రను చాపగా ఎక్కడి నుంచో వచ్చేసింది తూర్పు గాలి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. ఎంత అద్భుతమైన కార్యం అంటే, వాళ్ళంట ఒక మైదానంలో నడిచినట్టు నడుచుకుంటూ వెళ్ళారంట. ఏంటంటే ఈ కార్యం? ఒక మైదానంలో నడిచారు. 106వ కీర్తన 9వ వచనం. Psalm 106 and verse 9 చదువుతున్నాను. 106:9. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. నీ ముందు జలాలు ఉన్నాయి, నీ ముందు అగాధ జలాలు ఉన్నాయి. ఎన్నో కిలోమీటర్లు, ఎన్నో మైళ్ళు లోతున్న ఎర్ర సముద్రం లాంటి సమస్య నీ ముందుంది కదా. దేవుడు గద్దిస్తాడు. ఒక్కసారి దేవుడు గద్దిస్తే చాలండి, ఏమైపోయిందంట, అది ఒక మైదానంగా మారిపోయి మైదానంలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ప్రియమైన వారులారా, ఈ సాయంకాలం దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతుంటే తీసుకుందాం మన హృదయంలోకి. ఇది ఎప్పుడు సంగతోలే అనుకోవద్దు, ఇది ఎవరికోలేంటి జరిగింది అనుకోవద్దు. ఇది నీకు కూడా జరుగుద్ది. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. ఆయనలో మార్పు రాలేదు, ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన మహాత్యంలో మార్పు లేదు. సముద్రము వారిని చూచి పారిపోయింది. ఎర్ర సముద్రాన్ని ఆయన మైదానంగా చేశాడు. చక్కని మైదానంలో వాళ్ళు దాటి ముందుకు వెళ్ళిపోయారు. ఎప్పుడు జరిగింది ఇదంటే, వాళ్ళు దేవుని కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్న రోజు, వాళ్ళు దేవుని కోసం తమను తాము ప్రతిష్ఠించుకున్న రోజు దేవుడు వాళ్ళ జీవితంలో కార్యాలు చేశాడు. తర్వాత మాట, సముద్రము దానిని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. చూడండి, ఇశ్రాయేలీయుల జీవితంలో యోర్దాను నది వచ్చింది. ఎర్ర సముద్రాన్ని దాటారు. 40 సంవత్సరాల అరణ్యయాత్ర అయిపోయింది. పాలుతేనలు ప్రవహించి కనాను దేశం ఒక పొలిమేరల్లోకి వచ్చారు. ఆ కనాను దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవాలంటే అక్కడ వాళ్ళకి నది అడ్డం వచ్చింది. ఆ నది పేరే యోర్దాను నది. యోర్దాను నదిని చూసి భయపడ్డారు. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఈ నది దాటితే తప్ప ఆ వాగ్దాన దేశం మనం స్వతంత్రించుకోలేమే అని చెప్పి చాలా ఆలోచన చేస్తున్నారు. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? యోర్దాను నది వెనుకకు మళ్ళీ వీళ్ళని చూడగానే యోర్దాను నది వెనక్కి వెళ్ళిపోయిందంట. ద వాటర్స్ ఆఫ్ జోర్డన్ రివర్ టర్న్ బ్యాక్. అమ్మో, వీళ్ళు వచ్చారా అని వెనక్కి వెళ్ళిపోయినాయి అంట. ముందుకొస్తున్న యోర్దాను నది చాలా వేగంగా ప్రవహించి యోర్దాను నది యెహోషువ గ్రంథంలో ఉంటుంది చూడండి. ఎలాగూ దేవుడు యోర్దాను నదిని వాళ్ళ కోసం మరి మార్గం సరళం చేశాడు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలో యోర్దాను నదిని దేవుడు ఎలాగా మరి వాళ్ళకు అడ్డు తీశాడో చూద్దాం. 3వ అధ్యాయం 14 వచనం చదువుతున్నాను. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. భయంకరంగా చాలా వేగంగా పొర్లి పారుతుందంట. అటువంటి యోర్దాను నదిని ఎప్పుడైతే యాజకులు
దేవుని మందసాన్ని మోస్తున్న యాజకుల పాదములో వాళ్ళ నీటి అంచున ఆనుకున్నాయో అంతే. ఏం జరిగిందంటే 16వ వచనం, పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. నీళ్లు రాశిగా నిలిచినాయి అంట. పైనుంచి కిందకు ప్రవహిస్తున్న నీళ్లు, ఇదేదో మామూలుగా ఇలాగా ఒక ప్లేస్లో ప్రవహిస్తున్న నీళ్లు కాదు ఇవి. ఎగువ నుంచి దిగువకు ప్రవహిస్తున్న ఈ నీళ్లు ఏమైపోయినాయి అంటే, హీ మేడ్ ద వాటర్స్ టు స్టాండ్ యాజ్ ఎ హీప్ అంటండి. నీళ్లు కుప్పగా ఎవరైనా పోస్తారా? ఉప్పు పోస్తారు, ఉప్పు కుప్పలు చూస్తాము. ఏమా ధాన్యం కుప్పలు పోస్తారు, ఇసుక కుప్పలు చూస్తాం. కానీ నీళ్లు కుప్పలుగా పోసిన వాళ్ళు ఎక్కడన్నా చూసామా? యోర్దాను నది వీళ్ళను చూచి వెనక్కి వెళ్ళిపోయి అక్కడ కుప్పలాగా ఆగిపోయింది. ఇట్ బికేమ్ హీప్. నీళ్లు ఏకరాశిగా నిలిచినాయి అంట. సాయంకాలం నీ జీవితంలో ఒక యోర్దాను నది ఉంది కదా, బాబో ఇది నన్ను ముంచేసేటట్లుంది, చాలా స్పీడ్గా వస్తుంది ఇది నా జీవితంలోకి, ఇది నన్ను కొట్టుకొని తీసుకెళ్ళిపోద్ది ఈ సమస్య, నేను అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాను, ఇక నా కుటుంబం ఈ భూమి మీదే ఉండదేమో అనుకుంటున్నావా నువ్వు? యోర్దాను రాశిని చాలా దూరంలోనే ఏకరాశిగా నిలిపిన దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు సుమా. ఇవన్నీ జరిగిన ఫ్యాక్ట్స్ అండి. మనం మాట్లాడుకుంటుంది ఈ 114వ కీర్తనలో ఉన్న ప్రతి సంగతి జరిగినవి ఆధారాలతో ఉన్న సంగతులు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు, దేవుడు చేయగలడు, దేవుడు చేశాడు, దేవుడు చేయబోతున్నాడు. 5వ అంశం దగ్గరికి వద్దాం చూడండి. 114వ కీర్తనలో మొదటిది యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమైంది, రెండోది ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం అయిపోయింది, మూడోది ఎర్ర సముద్రం ఆయన వాళ్ళని చూచి పారిపోయింది, నాలుగోది యోర్దాను వెనక్కి మళ్ళింది, ఐదవది చెప్తున్నాను, కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. ఈజ్ ఇట్ పాసిబుల్? అది సాధ్యమేనా? కొండలు ఎగురుతున్నాయంట. ద మౌంటైన్స్ స్కిప్ లైక్ ర్యాంప్స్ అండ్ ద లిటిల్ హిల్స్ లైక్ ల్యాంప్స్. చిన్న చిన్న గుట్టలు కొండలు పొట్టేళ్లలాగా గొర్రె పిల్లల్లాగా గంతులు వేస్తున్నాయంట. ఇది జరిగిందా? జరిగింది, నిజంగా జరిగింది. నిర్గమకాండం 20వ అధ్యాయంలోకి వెళ్దాం రండి. 19వ అధ్యాయం, నిర్గమకాండము 19వ అధ్యాయంలో ఈ కార్యం జరిగింది. కొండలు గంతులు వేసినాయి, గుట్టలు గంతులు వేసినాయి. నిర్గమకాండము 19వ అధ్యాయంలో దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. ప్రభు దిగి వచ్చాడు, మోషేను సీనాయి కొండ మీదకి రమ్మంటున్నాడు. మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 దినాలు మోషే దేవునితో గడిపాడు. అప్పుడే 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి మోషే చేతికిచ్చి కిందకు పంపాడు. ఆ సందర్భంలో దేవుడు ఆకాశమును తన సింహాసనంగా కలిగి ఉన్న దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు ఆ కొండకి ఏమైందో చూద్దాం. 19వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుతున్నాను. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదకి దిగి వచ్చినందున అది అంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. సీనాయి పర్వతము షేక్ అయిపోయింది. ఎంత భయంకరంగా కంపించిందంటే దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ సీనాయి కొండలోని, ఆ సీనాయి పర్వతంలోని కొన్ని కొండలు, కొన్ని హిల్స్, కొన్ని ఎత్తైన భాగాలు పొట్టేళ్లలాగా ఎగిరెగిరి పడ్డాయంట. చిన్న చిన్న గుట్టలు గొర్రె పిల్లల్లాగా గంతులేసినాయి అంట. ఎందుకు వచ్చాడు దేవుడు కిందకి? ఆకాశము మహాకాశంలో పట్టజాలని ఆ దేవాది దేవుడు సీనాయి కొండ మీదకి ఎందుకు దిగొచ్చాడో తెలుసా? తన వాక్కును తన ప్రజలకు అందించడానికి, తన ప్రజలకు మార్గనిర్దేశం చేయడానికి దేవుడు కొండ మీదకి దిగి వచ్చాడు. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసినాయి. ప్రకృతి సంతోషించింది, ప్రకృతి ప్రహర్షించింది, సంతోషం పట్టలేకపోయింది. సృష్టికర్త అయిన దేవుడు సృష్టిలోకి దిగి వచ్చినప్పుడు, ఆ సీనాయి కొండ మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు కొండలు గుట్టలు గంతులేసినాయి. సుమా ప్రియమైన వారలారా, గాడ్ ఈజ్ దేర్ ఫర్ అస్. దేవుడు నీ కోసం నా కోసం ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఈ వాక్కుల ద్వారా ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ వాక్కుల ద్వారా ఆయన మనల్ని ఆదరించాలనుకుంటున్నాడు, మనల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాడు,
మనకు అనేకమైన సూచనలు ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు ఆలోచన చెప్తానంటున్నాడు, నీకు ఉపదేశం చేస్తానంటాడు, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను. ఆర్ యు ఎక్సైటెడ్? సంతోషంగా ఉన్నావా? దేవుని వాక్యం ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే, దేవుని వాక్కులు ఎప్పుడు మన వాక్కులుగా మనం తీసుకోగలమంటే, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు, అన్యులలో నుంచి యాకోబు బయటకు వచ్చినట్టు, దేవుని కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకున్న రోజు, ప్రత్యేకించుకున్న రోజు, పరిశుద్ధపరచుకున్న రోజు దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడతాడు. తర్వాత నెక్స్ట్ పాటలోకి వెళ్దాం. చూడండి, 114వ కీర్తనలో తర్వాత మాట. ఇప్పుడు ఈ యొక్క రైటర్ క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? వై ఏంటి మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? చెప్పండి, మీరు చెప్పండి దీనికి జవాబు. ఎందుకు సముద్రము పారిపోయింది? ఎందుకు యోర్దాను నది వెనక్కి తిరిగిపోయింది? ఎందుకు పర్వతాలు, కొండలు, గుట్టలు ఎగురుతా పడ్డాయి? ఎందుకో చెప్పండి. మొదటి వచనంలో దేవుని ప్రజలు చేసుకున్న నిర్ణయం, ద డెసిషన్ దే హ్యావ్ మేడ్. వాళ్ళు చేసుకున్న నిర్ణయం, వాళ్ళు చేసుకున్న తీర్మానం, వాళ్ళు దేవుడితో చేసుకున్న ఒప్పందం వాళ్ళ ముందున్న సముద్రాలను, వాళ్ళ ముందున్న నదులను, వాళ్ళ ముందున్న కొండలను కూడా కదిలించింది, వేసింది. సుమా, ఈ సాయంకాలం ఈ స్త్రీల కూడికలో, ఈ పరిశుద్ధ సమాజ కూడికల్లో మన కొరకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన సెషన్లో దేవుని సన్నిధిలో చేరుకున్న మనం, మన జీవితంలో ఉన్న సముద్రాలు తొలగిపోవాలంటే, మనల్ని భయపెడుతున్న యోర్దాను నదులు ప్రక్కకి వెళ్ళిపోవాలంటే ఒకటే మనం చేయాల్సింది, వీ నీడ్ టు సపరేట్ అవర్ సెల్స్, వీ నీడ్ టు శాంక్టిఫై అవర్ సెల్స్. మళ్ళీ మనం దేవునికి కాన్సిక్రేట్ చేసుకున్న రోజు, ప్రతిష్ఠించుకున్న రోజు ఈ 3 ప్రశ్నలకు జవాబు ఉందండి. మన దగ్గర ఉందా జవాబు? మనకు తెలుసా జవాబు? ఎప్పుడంటే దేవుడికి మళ్ళీ మనం అప్పగించుకోవాలి. తర్వాత మాట చూద్దాం. 7, 8 చెప్పి నేను ముగించేస్తాను. 7వ వచనంలో అంటున్నాడు, భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఇన్ని సంగతులు విన్నావు కదా, ఇన్ని సంగతులు చూచావు కదా, ఇన్ని వివరాలు నీకు తెలిసినాయి కదా. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? నీ స్పందన ఏంటి? ఎలాగ నువ్వు స్పందించాలనుకుంటున్నావు? సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, యోర్దాను నదిని ఎగువని ఆపివేసిన దేవుడు, కొండలను గుట్టలను కదిలించిన దేవుడు, అన్యుల మధ్యలో బానిసత్వంలో ఉన్న దేవుని ప్రజలను ఒక రాజ్యంగా చేసుకుని వారి మధ్యలో నివసిస్తున్న ఈ గొప్ప దేవుడికి నువ్వేమి చేస్తావు? వాట్ కెన్ యూ డూ? నీవేమి చేయగలవు, నేనేమి చేయగలవు అంటే, వి నీడ్ టు నీల్ డౌన్. ఆయన సన్నిధిలో మనం మోకరించవలసిన వారంగా ఉన్నాం. అందుకే చెప్తున్నాడు భక్తుడు, భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకుము. మనం చేయగలిగింది ఏమీ లేదండి. ప్రభు సన్నిధిలో మనం వి నీడ్ టు హంబుల్ అవర్ సెల్స్, తగ్గించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆయన పాదాల దగ్గర మనం పడిపోవలసిన వారంగా ఉన్నాము. ప్రభా, మేము కేవలము నీ పాద ధూళి, నీ పాద సన్నిధిలో మేము ఉండవలసిన వారమే తప్ప ఇక మా యోగ్యత ఏమీ లేదని చెప్పాలి. ఆఖరి 8వ మాట చెప్పి నేను ముగిస్తాను. 8వ మాట అంటున్నాడు, ఆయన సన్నిధిలో వణికిన రోజు, ఆయన పాదాల దగ్గర మనల్ని మనం పడవేసుకున్న రోజు, దేవుడు నీ జీవితంలో ఉన్న బండను నీటి మడుగుగాను, నీ జీవితంలో ఉన్న చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను దేవుడు చేస్తాడు. వాళ్ళకే కాదు చేసింది, నీకు కూడా చేస్తాడు. అప్పుడే కాదు చేసింది దేవుడు, ఇప్పుడు కూడా చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో కొన్ని బండలు ఉన్నాయి కదా, బండల్లాంటి సమస్యలు ఉన్నాయి కదా. భలే మొండోడండి నా కొడుకు, భలే మూర్ఖుడండి నా భర్త, చాలా భయంకరమైన కఠినమైన పరిస్థితులు కూడా నేను ప్రయాణం చేస్తున్నానండి, నాలాంటి సమస్యలు ఎవరికి వద్దండి అనుకుంటున్నావా? బండ మొండి గుండెలను బద్దలు చేయగలిగిన దేవుడు మనకున్నాడు. ఇక్కడ ఇవ్వబడిన వాగ్దానం ఏంటో చెప్పమంటారా? ఆయన బండలను నీటి మడుగులుగా చేయగలిగితే, బండలోంచి నీళ్ళు వస్తాయా? చూద్దాం. ఒక చిన్న రాయి అనుకుందాం, సముద్రంలో ఉంది, చాలా సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత దాన్ని బయటకు తీసుకొచ్చి, ఇన్ని సంవత్సరాలు సముద్రంలో ఉంది, దీని నిండా నీళ్ళు ఉండాలని చెప్పి బయటకు తీసుకొచ్చి కొట్టామనుకోండి, దానిలోంచి వస్తాయి అమ్మ నీళ్ళు? ఏమన్నా ఒక్క చుక్క కూడా రాదు. ఉన్నది సముద్రంలో, సముద్రపు నీళ్లలో ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది, కానీ ఒక్క చుక్క కూడా రాదు దానిలో నుంచి. బండలు, భయంకరమైన బండ లాంటి హృదయం అనుకుంటున్నామేమో. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు అంటే, బండను నీటి మడుగులుగా, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగా చేస్తాడు.
ఎందుకు ఇది ఉట్టి వాగ్దానమే కాదు, దేవుని ప్రజల ఇశ్రాయేలు జీవితంలో ఇది జరిగింది. రెఫీదీము అనే ప్రాంతంలో ఇశ్రాయేలీలే వాళ్ళ అరణ్య ప్రయాణంలో రెఫీదీము అనే ప్లేస్ దగ్గరకు వచ్చి నీళ్ళలో వాళ్ళకి దప్పిక, భయంకరమైన దప్పిక, సణుగుడు గొణుగుడు, మోషే అహరోనులను చంపాలని రాళ్ళు తీసుకున్నారు. దేవుణ్ణి అడిగారు, దేవా ఏం చేయమంటావు వీళ్ళనంటే దేవుడు ఒక బండ చూపించాడు. నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ బండను నువ్వు కొట్టు. బండను కర్రతో కొడితే ఏమొస్తుంది? కర్ర ఏం చేస్తుంది? బండని. కర్ర కాదు అక్కడ జరిగింది, దేవుని యొక్క శక్తి అక్కడ కార్యాన్ని చేసింది. ఏమైందంట? బండలో నుంచి నీళ్లు ఎన్ని నీళ్ళు వచ్చినాయో చెప్పమంటారా? 20 లక్షల మంది తాగారు. వాటిని గురించి ఒక మాట రాస్తాడు భక్తుడు, చూద్దాం చూడండి. ఎన్ని నీళ్ళు వచ్చినాయి అంటే ఆ బండలో నుంచి దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో మనం ఆలోచన చేద్దాం. 78వ కీర్తన, Psalm 78 verse 15. 78వ కీర్తన 15వ వచనంలో బండలోంచి ఎన్ని నీళ్ళు వచ్చినాయో చూద్దాం. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో. బండలోంచి ఎన్ని నీళ్ళు వచ్చినాయి అంట? నీళ్ళు రావడానికే అసలు అవకాశమే లేదు. ఏదో గ్లాసు నీళ్ళు, చెంబుడు నీళ్ళు, బిందె నీళ్ళు కాదు వచ్చింది, నదుల వలె నీళ్లు ప్రవహించినాయి. ఇంకంతకన్నా గొప్ప విషయం ఏంటంటే సముద్రం అంత సమృద్ధిగా వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. నేను సర్వ శరీరాలకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవుడు. ఒకవేళ నీ జీవితంలో ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య హైలీ ఇంపాసిబుల్ అనుకుంటున్నావేమో, వేస్ట్ అండి ఎవ్వరేం చేయలేరండి, ఇంకా నా బతుకింతేనండి, నా జీవితం ఇంతేనండి, అయిపోయిందండి నా లైఫ్, అయిపోయిందండి నా కుటుంబ పరిస్థితి అనుకుంటున్నావేమో. లేదు, నమ్ము. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఒక బండలో నుంచి దేవుడు సముద్రం అంత నీళ్లు తెచ్చి వాళ్ళందరి దప్పిక, 20 లక్షల మంది దప్పిక తీర్చాడు. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఓటలుగాను ఆయన. ఎస్, హీఈస్ అవర్ ప్రొవైడర్, హీఈస్ అవర్ హెల్పర్, హీఈస్ అవర్ సొల్యూషన్. మన సమస్య పరిష్కారం ఆయన, మన అవసరాలు తీర్చేవాడు దేవుడు, మన కష్టాల్లో మనకుండే సహాయకుడు ఆయనే. సుమ 25వ సంవత్సరంలో ఎందుకు ప్రవేశించామో తెలుసా? దేవుని సహాయాన్ని అందుకుని దేవుని మహిమను చూస్తూ దేవుని కొరకు సాక్షులుగా బ్రతకడానికి. ఊరికైనా వచ్చేలా క్యాజువల్గా వచ్చేలేదు, మనం ఏదో లేని తోసేలేదు దేవుడు. నిన్ను నన్ను 25లో గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఊరికే తోసేలేదు ఆయన. గాడ్ హెస్ గాట్ ఎ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్. మన జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, నీ గురించి నాకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది, నిన్ను గూర్చి నేను ఉద్దేశించిన సంగతులు నాకు తెలియను. ఐ హ్యావ్ గాట్ మై ఓన్ ప్లాన్ ఫర్ యూ. మనకు అర్థం కావట్లేదేమో, ఎందుకు వచ్చానో అర్థం కావట్లా, ఎందుకు నన్ను ఇంకా బతికించాడో అర్థం కావట్లా, ఎందుకు ఇంకా అనుకుంటున్నావేమో. నో, గాడ్ హెస్ గాట్ ఎ ప్లాన్. నిన్ను గుచ్చి నేను ఉద్దేశించిన సంగతులు నాకు తెలియను. ఐ హ్యావ్ గాట్ ప్లాన్స్ టు ప్రాస్పర్ అండ్ నాట్ టు హార్మ్ అంటాడండి అందులో. నేను నిన్ను వృద్ధిలోకి తేవడానికి, నిన్ను అభివృద్ధిలోకి తేవడానికి, నిన్ను ఆశీర్వదించడానికి సంబంధించిన ప్రణాళికలు నా దగ్గర ఉన్నాయి కానీ అండ్ నాట్ టు హార్మ్ యూ, నీ కీడు చేయడానికి కాదు. ప్రియమైన వారలారా, ఈ సాయంకాలం ప్రభువుని నమ్ముదాం. గాడ్ హెస్ గాట్ ఎ ప్లాన్. నీ జీవితంలో ఉన్న బండను చూచి భయపడొద్దు. చెకుముకి రాతి బండ అయినా పర్వాలేదు, బాధపడొద్దు. నీ బండను నీటి మడుగుగా, నీ చెకుముకి రాతి బండను నీటి మడుగుగా చేసేది. ఒక మాట చూపించి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో దేవుని ప్రజలు జీవితాల్లో దేవుని యొక్క శక్తిని గురించి ఒక చక్కని మాట ఉంటుంది. డ్యూటరానమీ చాప్టర్ 32 32వ అధ్యాయం 13వ వచనం 32:13లో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించేదను, పొలముల పంట వానికి తినిపించేదను. గమనించండి ఇక్కడ నుండి, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించేదను. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప దేవుడు. నీవు నేను నమ్ముకున్న దేవుడు ఏదో చాలా చాలా సింపుల్ అనుకుంటున్నావు, చాలా చిన్న దేవుడు అనుకుంటున్నావు.
లోకంలో పుట్టిన అనేక మంది దేవుళ్ళతో ఈ దేవుని కూడా పెట్టేసి అందరూ ఒకటే అనుకుంటున్నావు. కాదు. ఒక బండను నీటి మడుగుగా, చెకుముకి రాతి బండను నీటి బొట్టుగా చేస్తాడని అనుకుంటున్నాం. కానీ ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఆయన కొండ బండలో నుంచి తేనెను తీసుకొచ్చాడంట. చెకుముకి రాతి బండలో నుంచి నూనెను వారికి జుర్రింపచేసి. గాడ్ ఈజ్ సో గ్రేట్. అంత గొప్ప దేవుణ్ణి ఈరోజు నీవు నేను కలిగి ఉన్నాం. నమ్ముకుందాం ఆ దేవుణ్ణి, హృదయం అంతటితో నమ్ముదాం. అవిశ్వాసం రానియద్దు మన జీవితాల్లోనికి, అపనమ్మకం రానియద్దు, సందేహాలు రానియద్దు, సంశయాలు రానియద్దు. పూర్తిగా ప్రభుకు అప్పగించుకో. నీ జీవితంలో ఉన్న ఏ బండైనా ఏ కొండైనా ఎలాంటి పరిస్థితి అయినా ప్రభుకు అప్పగించుకో. ప్రభు నీ పక్షంగా కార్యాలు చేస్తాడు. ఒక్క విషయం జ్ఞాపకం చేసి ముగించేస్తాను. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయంలో కాలేబు కుమార్తె అయిన అక్సా ఉంటుంది. అక్సాకు పెళ్ళి అవుద్ది. ఒత్నీయేలుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు కాలేబు. సరే, అక్సా కాపురానికి వెళ్తుంది. ఆమెను కాపురానికి తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తుంటే ఆ అమ్మాయి తన గాడిద మీద నుంచి కిందకు దిగుద్ది. వాళ్ళ డాడీ అడుగుతాడు, అమ్మా ఎందుకు దిగావు, వాట్ డూ యూ వాంట్, ఏం కావాలమ్మా నీకంటే అడుగుతుంది. తండ్రి నాకు దీవెన దయచేయము, బ్లెస్ మీ, నన్ను దీవించు. ఏం కావాలి, అప్పటికే చాలా ఇచ్చాడు. కాలేబు ఆస్తిమంతుడు, కాలేబు శ్రీమంతుడు, అయినా అడుగుతుంది నాకు దీవెన దయచేయము. ఏం దీవెన అంటే దాన్ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏమంటదంటే, తండ్రి నీవు నాకు దక్షిణ భూమిని దయచేసి ఉన్నావు, దానిని తడుపుకోవడానికి నాకు నీటి మడుగులను కూడా దయచేయమని ఉంటుంది. అడుగుతుంది దేవుణ్ణి, తండ్రిని అడిగింది. తండ్రి అంట కాలేబు అక్సాకి మడుగులు దయచేయమని అడిగితే పల్లపు మడుగులను మెరక మడుగులను దయచేసెను అని యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. నాకు ఒక దక్షిణ భూమి ఇచ్చావు. ఇంగ్లీష్లో ఉంటుంది డ్రై ల్యాండ్. ఫాదర్ యూ హ్యాడ్ గివెన్ మీ ఎ డ్రై ల్యాండ్. నాకు ఒక డ్రై ల్యాండ్ ఇచ్చావు, ఒక బీడు భూమి ఇచ్చావు, లేకపోతే ఒక ఎండిన భూమి ఇచ్చావు, లేకపోతే సారము లేని భూమి ఇచ్చావు. ఇప్పుడు దాన్ని తడుపుకోవడానికి నాకు నీటి మడుగులు ఇవ్వమంటే వాళ్ళ నాన్న అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు ఆ కాలేబు పల్లపు మడుగులను నీటి మడుగులను ఇచ్చాడు. ఒకవేళ నీ జీవితంలో బండలు లేవు, కొండ బండలు లేవు, కానీ కొంత డ్రైనెస్ ఉంది, కొంత డ్రై ల్యాండ్ ఉంది, కొంత సారము లేని భూమి ఉంది. నువ్వు నీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం కొన్ని లేవు. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. నీలో కొంత అసంతృప్తి ఉంది. ఈ విషయం అడుగు దేవుణ్ణి. సాయంకాలం దేవుణ్ణి అడుగు. అక్స అడిగినట్టు దేవుణ్ణి అడుగు. దేవా, ఇదిగో నాకు ఈ డ్రై ల్యాండ్ ఇచ్చావు కదా, ఇదిగో నాకు ఈ బీడు భూమి ఇచ్చావు కదా, ఇదిగో నాకు ఎండిపోయిన ఈ భూమి ఇచ్చావు కదా, ఈ నిస్సారమైన ఈ భూమిని తడుపుకోవడానికి నాకు నీటి మడుగులను ఇవ్వమని అడగండి. దేవుడు పల్లపు మడుగులను మెరక మడుగులనిచ్చి అక్సాను సంతోషపెట్టాడంట. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడిగి దేవుని ఆశీర్వాదాలు మనం పొందాల్సిన వారంగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు తలలు వంచండి. ఈ సాయంకాలం ప్రభు యొక్క కృపను కోరుకుందాం. 114వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చినప్పుడు, అన్యజనుల మధ్యలో నుండి యాకోబు బయటకు వచ్చినప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు. ఈనాడు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుని అద్భుతాల కొరకు, దేవుని మహత్కార్యముల కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని నీ జీవితంలో ఉన్న డ్రై ల్యాండ్, నీ జీవితంలో ఉన్న బండ లాంటి, చెకుముకి రాతి బండ లాంటి సమస్యను ప్రభుకు అప్పగించుకో. ప్రభుకి మహిమని నువ్వు చూస్తావు. ప్రేయర్ చేస్తాము. నేను పాడుచున్న అందరూ తలలు వంచినట్లయితే మనం ప్రార్థనలో కొనసాగుదాం. నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నమ్మకమైన మా రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. 114వ కీర్తన ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మేము నీ కొరకు మమ్మల్ని మేము ప్రత్యేకించుకున్న రోజు, ప్రతిష్ఠించుకున్న రోజు, నీవు కోరినట్టుగా లోకంలో నుంచి
అన్య సంబంధమైన వాడుకల్లో నుంచి, వేడుకల్లో నుంచి, వాతావరణంలో నుంచి మేము బయటకు వచ్చిన రోజు నీవు మమ్మల్ని ఒక రాజ్యముగా, ఒక పరిశుద్ధ స్థలముగా ఏర్పాటు చేసుకుంటావని ఇశ్రాయేలీల జీవితం ద్వారా మాతో మాట్లాడారు. అంతేకాకుండా సముద్రం లాంటి సమస్యలను, యోర్దాను నది లాంటి సమస్యలను మా ముందుకొచ్చిన, మా జీవితంలో వచ్చిన వాటిని నీవు పరిష్కరించే గొప్ప దేవుడివని, కొండల లాంటి, గుట్టల లాంటి సమస్యలను కూడా నీవు కంపింపజేసే గొప్ప దేవుడివని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభా, స్త్రీలంగా నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాం. మా కుటుంబాల్లో ఇంకా రక్షించబడని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బండ మొండి హృదయాలు కలిగిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేము ఎదుర్కొంటున్న బండ లాంటి సమస్యలలో, చెకుముకి రాతి బండ లాంటి సమస్యలలో నీ కృపను కోరుకుంటున్నాం ప్రభా. 114వ కీర్తన 8వ వచనాన్ని నీ వాగ్దానంగా మేము క్లెయిమ్ చేస్తున్నాం తండ్రి. బండను నీటి మడుగుగా, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగా చేస్తానని చెప్పావు. నీకు స్తోత్రాలు అయా. మా జీవితంలో ఉన్న ప్రతి సమస్యను మీరు పరిష్కరించండి ప్రభా. నాయన, మీరు మా ప్రొవైడర్గా ఉండండి, మా ప్రొవిజన్గా ఉండండి, మా హెల్పర్గా ఉండండి, మా సొల్యూషన్గా, మా పరిష్కారంగా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. తండ్రి, ఆనాడు ఎలాగ అక్సా జీవితంలో నీవు అద్భుతం చేశావో, అక్సా జీవితంలో ఏర్పడిన తండ్రి ఆ కొరతను నువ్వు ఎలాగూ తీర్చావో, ఈ సాయంకాలం ఇదిగో నీ సంధిలో చేరిన ప్రతి ఒక్కరిని, ప్రతి సహోదరిని, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని అద్భుతాలు చేసి మా జీవితాల్లో ఉన్న డ్రై ల్యాండ్, మా జీవితంలో ఉన్న దక్షిణ భూములను ఫలభరితమైన భూములుగా మార్చి మా సమస్యలకు మీరు పరిష్కారంగా ఉండి నీ కొరకమైన నమ్మకమైన సాక్షులంగా, ఆత్మీయులమైన విశ్వాసముగా నీ కొరకు సాగి వెళ్ళే కృపను మాకు అనుగ్రహించి మీరే మహిమను పొందమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ముగింపు ప్రార్థన, తర్వాత వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. విని వెళ్ళే వారంగా ఉండకుండా దానిని ఆచరించాలని దేవుని నామం పేరిట మనం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ దినం మన విన్న వాక్యంలో ఏంటంటే, లోకము నుండి, పాపము నుండి మనం బయటికి రావాలి. స్త్రీలంగా లోకాచారాలు, పాపాలు అవి ఆత్మీయానుసారమైనవి కావచ్చు, శరీరానుసారమైనవి కావచ్చు. లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, అంధకార క్రియల నుండి మనం బయటికి రాకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, ఇశ్రాయేలీయులు ఎలాగ ఐగుప్తు నుండి బయటికి వచ్చారో మనం కూడా అలాగ ఐగుప్తు దాసత్వం నుండి బయటికి రావాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరం విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని ఒక్క 5 నిమిషాలు ఎక్కడ మనం ఇరుక్కుపోయి ఉన్నామో, లోకపరమైనటువంటి బంధకాల్లో, ఆచారాల్లో, అలవాట్లలో, మరి అంధకార సంబంధమైనటువంటి అలవాట్లలో ఇరుక్కుపోయి ఉన్నాము, వాటి నుండి దేవుడు బయటికి మనల్ని తీసుకురావాలని స్వగతంగా మీరు స్వంతగా ప్రార్థన చేసుకోండి. దయచేసి ప్రార్థన చేసుకోండి. దేవుడు విలువైన సమయాన్ని మనకిచ్చాడు. ఎంతో వాక్యం విన్నాం. దయచేసి 2-3 నిమిషాలు ఎక్కడ మనం ఇరుక్కుపోయి ఉన్నామో లోకంలో, పాపంలో, వాటి నుండి బయటికి రావాలని ఆశిస్తూ దేవుణ్ణి ఆశ్రయించుదాం. దేవుని బిడ్డలంగా మనల్ని మనం ప్రత్యేకపరుచుకుందాం. విశ్వాసులంగా మనల్ని మనం ప్రత్యేకపరుచుకుందాం. లోకంతో మనకు సంబంధం లేదు కనుక మనల్ని మనం ప్రత్యేకంగా, ఒక ప్రత్యేక జనాంగంగా దేవుడు మనల్ని గుర్తించాడు. కాబట్టి మనం ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీలంగా, విశ్వాసులంగా కొనసాగటానికి ప్రార్థన చేసుకుందాం.
కొండల వంటి బండల వంటి సమస్యలు ఒకవేళ మన కుటుంబాల్లో, మన జీవితంలో, మన భర్తల పట్ల, మన బిడ్డల పట్ల ఎటువంటి సమస్యలు మన ఎదుట ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఏ రీతిగా ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను బయటికి తెచ్చాడో అటువంటి కొండలు బండల వంటి సమస్యల నుండి కూడా మనల్ని బయటికి రప్పించగలిగిన దేవుడు, సమర్థుడైన మన దేవుణ్ణి బట్టి కొనియాడుచు ప్రార్థన చేసుకుందాం. వీటన్నిటికీ ముగింపు విశ్వాస యొక్క ప్రార్థనా జీవితమే అని జ్ఞాపకం చేయబడ్డాం. దేనికైనా మనం విడిచిపెట్టలేకపోతే మనం ఆశ్రయించవలసింది దేవుని పాదాలు. ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు వాటన్నిటి నుండి మనల్ని విడిపించటానికి సమర్థుడైన దేవుడని ఎరిగి మనము కలిగి ఉన్న గొప్ప దేవుని ఎదుట సాగిలపడి నమస్కరించి ప్రతి దినము ప్రార్థనలో ఆయన ఎదుట కనిపించాలని దేవుని నామం పేరిట మనవి చేసుకుంటూ ఈ చిన్న ప్రార్థనను దేవుడు ఆలకించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు మా ప్రభువా. ఎంత గొప్ప దేవుడో నాయన. ఐగుప్తు వంటి మా జీవితాలు ప్రభువా, ఎంతో మురికి మస్టుతో కూడిన జీవితాలు ప్రభువా, నిన్ను ఎరుగనే జీవితాలు ప్రభువా. మేము నిన్ను వెదకలేదు కానీ తండ్రి, నీవు మమ్మను వెదకి రక్షించిన దేవుడవు తండ్రి. నాయన, నీవున్న చోట మమ్మల్ని కూర్చుండబెట్టుకోవటానికి ఇష్టపడిన దేవుడవు ప్రభువా. ఎంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, బండ వంటి కొండ వంటి సమస్యలు మా జీవితాల్లో ఎన్నో ఉన్నాయి ప్రభువా. వాటన్నిటినీ సాల్వ్ చేయగలిగినటువంటి శక్తి సమర్థుడైన దేవుడవు నీవు మా పక్షాన ఉన్నావని, ప్రతి కార్యము చేయగలిగిన దేవుడు అని నమ్మి విశ్వాసంతో మీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ 2 దినాలు మీరు మాతో ఎంతగానో మాట్లాడారు ప్రభువా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. వాటిని మా హృదయం అనే పలకల మీద వ్రాసుకొని తండ్రి, మా ఆత్మీయ జీవితంలో ప్రభువా తండ్రి, మేము ఒక్క క్షణమైనా ప్రభువా వాటిని నెమరు వేసుకుంటూ తండ్రి, వాటి ప్రకారం జీవించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి. విని వెళ్ళే వారంగా కాకుండా తండ్రి, వాటిని అనుసరించి మేము బాగుపడి మా కుటుంబాలు, మా బిడ్డలు, మా సమాజం తండ్రి, మా ప్రార్థన సహవాసాల్లో కూడా ప్రభువా మేము అనేకులకు మాదిరికరంగా జీవించాలని తండ్రి నీ నామములో ప్రార్థన చేస్తున్నా తండ్రి. గ్రామాల నుండి నాయన బిడ్డలు వచ్చారు, ఇక్కడ మరి లోకల్ 7 చర్చెస్ నుండి వచ్చారు ప్రభువా. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. విన్న వాక్యాంతో మీరు తృప్తిపరిచారని నమ్ముతో విశ్వాసంతో స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ఈ 2 దినాలు మాకు వాక్యం అందించిన మా సహోదరి భాను గారిని బట్టి మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ నోటి బోరగా ఆ బిడ్డను వాడుకున్నారు. మాకెంతో ఆత్మీయమైన సత్యాలను తెలుగుపరిచారు ప్రభువా. మరుగై ఉన్న మన్నాను ప్రభువా మాకు తినిపించారు దేవా. నిజంగా ఎంతో ధన్యులం ప్రభువా. అయితే దాన్ని విని వెళ్ళే వారంగా కాకుండా తండ్రి, ప్రతి క్షణం ఈ సంవత్సరం అంతయు ఈ వాగ్దానాలతో, ఈ వాక్యాలతో ప్రభువా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మెరుగు చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాము తండ్రి. అట్టి విధానంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సాయంకాల సమయంలో స్త్రీలకు ఈ 2 దినాలు జరిగిన ఈ పరిచర్యను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈసీ పెద్దలకు మీరు ఇచ్చినటువంటి ఈ మంచి ఆలోచనను బట్టి మీకు వందనాలు ప్రభువా. సిస్టర్ మరి సూరులూరుపేట నుండి ఇంత దూరం గుంటూరుకు వచ్చారు, మాతో 2 దినాలు గడిపారు
ప్రభువా మీకు వందనాలు. తన కుటుంబాన్ని బలపరచండి, బ్రదర్ని బలపరచండి, బిడ్డల్ని తండ్రి మీరే ఆశీర్వదించండి ప్రభువా. మరి తిరిగి వెళుతూ ఉండగా బిడ్డను క్షేమకరమైన ప్రయాణం దయచేయండి ప్రభువా, సహాయం దయచేయండి. వారి పరిచర్యను అంతకంతకు 30 60 100 ఫలింప చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎండిన ఎడారిలో నీటి ఊట వంటిది వడిగా ప్రవహించు జీవనదియే అది. ఎండిన ఎడారిలో నీటి ఊట వంటిది వడిగా ప్రవహించు జీవనదియే అది. దప్పికొనిన ప్రతి జీవి దప్పిక తీర్చునది. దప్పికొనిన ప్రతి జీవి దప్పిక తీర్చునది. ఆ జీవా జలవాక్యము, ఆ వాక్యమే యేసు దైవము. ఆది యందు ఉన్న దైవము, ఆ వాక్యమే యేసు దైవము. ఆది యందు ఉన్న దైవము, అంతమేలేని దైవము. నిత్యము నిలచునది దేవుని వాక్యము. సత్యమయున్నది, సర్వము చేయునది, నిత్యము నిలచునది. ప్రైజ్ లార్డ్. దయచేసి ఒక 2 నిమిషాలు మాతో సహకరించండి. ఈ 2 దినాలు ఇక్కడ ఎంతో ఓర్పుతో ప్రయాసతో కూడుకొని వాక్యాన్ని ఆలకించి మరి సహకరించిన మీ అందరికీ దేవుని నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మన కొరకు సూళ్ళూరుపేట నుండి వచ్చినటువంటి సిస్టర్ భాను గారికి మన సియోను తరపున అన్ని చర్చెస్ తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తన పరిచర్య కొరకు మనందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. తన ప్రయాణం కొరకు ప్రార్థన చేసుకుందాం. మరి మైక్ సెట్టింగ్స్ తర్వాత మన రవి ఇదంతా తీశాడు. ఈ బిడ్డలందరికీ మనకు సహాయం చేసిన ఈ బిడ్డలందరికీ దేవుని నామం పేరిట వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మన పెద్దలైన వారు మరి ఇంత చక్కగా మనకి 2 దినాలు సపరేట్గా స్త్రీలకి ఇచ్చినటువంటి పరిచర్య ఎంతో మేలుకరంగా జరిగిందని దేవుని నామం పేరిట వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కూడిక ఇంతటితో ముగించబడింది. మరి సాయంత్రం 6:30 గంటలకి మరలా మనం కూడుకుందాం. అంతవరకు సెలవు. దైవ ఆశీర్వాదములతో అందరికీ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.